వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. తెలంగాణలో ఎంతో ప్రత్యేకమైన పండుగ బోనాలు. బోనాలు అనేది రాష్ట్ర పండుగ కూడా. చాలామంది భక్తులు ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి రావడం జరుగుతుంది. చాలామంది బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించడం అనేది మనం చూస్తున్నాము. చూడండి, చాలామంది భక్తులు చూడండి, ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కూడా ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. చాలామంది భక్తులు వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇంకా మనం ఇప్పుడు మెయిన్ కమాన్ దగ్గర ఉన్నాము. ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్దాము. పదండి, ఇంకా ఈ బోనాల గురించి మనము చరిత్ర కూడా తెలుసుకుందాము. అలాగే భక్తుల మాటలు కూడా మనం ఈ బోనాల గురించి తెలుసుకుందాం. పదండి ముందుకి. చూడండి, ఇక్కడ లైన్లో చాలా మంది బోనాలు ఎత్తుకొని నించున్నారు అమ్మవారికి బోనం సమర్పించడానికి. ఒకసారి వీళ్ళని అడుగుదాం మనము. చాలా టూ మచ్ పెట్టిండ్రు లైన్లు. ఏంటిది అంత లైన్, ఎంత దూరం నుంచి రావాలా మేము? మళ్ళీ ఇక్కడ ఇంత లైన్ నిలబడాలా? ఈసారి అట్లా అయినా అసలు ఏం లేదు. అసలు పబ్లిక్ ఏం చూసలేదు, ఏం లేదు. అసలు ఇంత సేపా కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినైతే మొత్తం అన్నాలమైంది. బట్ ఏం లేదు అసలు. ఇప్పుడు ఏం తేడా అనిపిస్తుంది? ఏం తేడా ఉంది? ఏం ఉల్టంగా అందరు పబ్లిక్ అంతా సస్తుండ్రు. మొత్తం పంపిస్తుండ్రు, ఉట్టి మనుషులకి ఇలా నూకేస్తుండ్రు. అంటే వాళ్ళ తరఫు నుంచి ఉన్న వాళ్ళని పంపిస్తారు, వేరే వాళ్ళంతా పంపిస్తలేరు. అందరూ ఒకటే అని పంపించాలి, ఏ పంపిస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడైనా అందరూ ఒకటే అని పంపిస్తుండే. ఇప్పుడు ఏం లేదు అసలు. వాళ్ళ ట్రాఫిక్, వాళ్ళ లీడర్లు వాళ్ళ తరఫు నుంచి ఉన్న వాళ్ళని పంపిస్తలేదు, అసలు పంపిస్తలేరు. ఇంకా మా మనిషిని ముఖం చూసి పొట్టి పెట్టి పంపిస్తారు. ఇంతసేపు ఆ లైన్లో నిలబడు. అమ్మ, మీరు చెప్పండి, బోనం ఎత్తుకొని వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, కానీ చాలా లేట్ చేస్తున్నారు పంపించడానికి. త్వరగా పంపించడం లేదు. ఎంతసేపు నించున్నారు ఇక్కడ? 1 అవర్ అయిపోయింది. తీసుకొని ఎంతసేపటి నిలబడాలి చెప్పండి. బోనాలలో కదులుతలేరు, ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. అదే ప్రాబ్లం వీళ్ళకి. ఎంతసేపు నిలబడతారు వాళ్ళు ఎత్తుకొని? ఇప్పుడు ఫస్ట్ టైం రావడం, ఇంతకుముందు కూడా వచ్చా? ప్రతి సంవత్సరం వస్తాం. ఇంతకుముందు ఎన్ని గంటలు అయ్యేది మరి ఇక్కడ? 1 గంటలు అయిపోయింది. అక్కడ వాళ్ళు చాలాసేపటి నుంచి బోనం పట్టుకొని ఉన్నారని, ఆల్మోస్ట్ 2-3 గంటలు అయిపోతుంది, మమ్మల్ని ఇంకా లోపలికి పంపించట్లేదని చాలామంది ఇక్కడ భక్తులందరూ మాట్లాడడం మనం చూస్తున్నాము. ఇంకొకటి, వాళ్ళు ఇలా తోసుకుంటూ వస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ కూడా చేస్తున్నారు పోలీస్ అందరూ. ఇందాక ఒక బోనం కూడా పడిపోవడం మనం చూసాము. వాళ్ళ బోనం మొత్తం కింద పడిపోయింది. ఇక మొత్తం ఇంతసేపు అయినా మాకు ఇంకా లోపల పంపించట్లేదు. ఈసారి ఏవి మాకు ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా లేవని భక్తులు చాలా కోపం అవుతున్నారు. చూస్తున్నారు కదా, పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం భక్తుల విషయంలో ఎంత బందోబస్తుగా ఉంటున్నారు. చూడండి, అక్కడ చిన్న పిల్లలు కూడా చూడండి, మొత్తం నూక్కోవడం అవుతుంది ఇక్కడ అంతా. చూస్తున్నారు కదా, పోలీసులు చాలా కంట్రోల్ చేస్తున్నారు. కంఫర్ట్ అనేది లేదు మేడం, కంఫర్ట్ అనేది లేదు. ఇష్టం వచ్చినా నొక్కుతారు. బోనం కూడా క్రాస్ అయింది, మేము అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అమ్మవారికి బోనం కరెక్ట్ చేసినాం. అసలు సేఫ్టీ కరెక్ట్ లేదు మేడం. అమ్మ, ఎలా అనిపిస్తుంది బోనం? బాగానే ఉంది. ఎంతసేపు నుంచి ఉన్నారు లైన్లో? నేనా ఇప్పుడు అర్ధ గంట అవుతుంది. అంటే ఫస్ట్ టైం రావడం, ఇంతమంది కూడా వచ్చారా? 4 years మేము వచ్చి. ఈసారి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్కి ఇయర్కి మంచిగా ఉన్నాయి. కొంచెం బోనాల కోసం లైన్లు పెట్టి మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు నుంచి నించున్నారు లైన్లో? ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నించున్నాం. ఎట్లున్నాయి ఫెసిలిటీస్? ఎట్లున్నాయి లాస్ట్ ఇయర్కి ఇయర్కి? అంటే లాస్ట్ ఇయర్ కొంచెం బాగానే ఉండే. ఇప్పుడు మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా, లోపల పోయినప్పుడు అర్థమవుతుంది ఫెసిలిటీస్ ఎట్లున్నాయో. పైన ఇంత ఎండ ఉంది, మరి ఇంతసేపు నించున్నారు, మరి వాటర్ ఫెసిలిటీస్ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ ఫెసిలిటీస్. అమ్మ, మీరు శివశక్తులు కదా, ఎట్లా అనిపిస్తుంది బోనం? ప్రతి ఇయర్ ఒక 20 years నుంచి వస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మాది పెద్దంబర్పేట, నా పేరు దుర్గాస్వామి, బోనం అంటారు. ఈసారి మాత్రం చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు పోలీసు వాళ్ళు కూడా. ఒక శివశక్తి ఎమ్మడి బోనం వచ్చినప్పుడు వాళ్ళ మనసులు కూడా ఎన్నుకున్నప్పుడు వాళ్ళని పంపించాలి కదా. డోలు కొట్టండి అమ్మవారు పైకి వచ్చి ఎలా నృత్యం చేస్తుంది మీరే చెప్పండి. పోయినసారి చాలా మంచిగా అనిపించింది, ఈసారి కొంచెం మిస్బిహేవ్గా శివశక్తులకి సపరేట్గా ఏదైనా పెడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా? శివశక్తులకు లైన్ పెట్టినామని మా పెద్దవాళ్ళు, మాకంటే పెద్దవాళ్ళు, జోగినీలు, శివశక్తులు అందరూ మాట్లాడరు. కానీ
మాట్లాడినట్టే ఉంది కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఏం ఫలితం కనబడతలేదు. దయచేసి ప్రభుత్వం అందరికి సహకరించగలని. ఒక శివశక్తి అంటే శివశక్తి లేనిది అమ్మవారి జాతర జరగదు. బోనాలు ఎత్తుకున్న సందడి అంటే అమ్మవారి సందడి శివశక్తిలే ఉండాలి కాబట్టి ఒక శివశక్తిని మంచిగా సంతోషంగా వాళ్ళని చూడాలని కోరుతున్నాం. బోనం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పండగ. ఈ బోనం రోజు ఎలాంటి కులమతాల భేదాలు తేడా లేకుండా చాలా మంది భక్తులు బోనం జరుపుకునేది అనేది మనము తరతరాల నుంచి చూస్తున్నాము. దీనికి ఇప్పుడున్న చరిత్ర కాదు, చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఇక్కడ ఆపోజిట్ లో చూడండి, శివశక్తులు జోగినీలు బోనం పట్టుకొని ఎంత చక్కగా వస్తున్నారు బ్యాండ్ మేళంతో. అసలు ఈ అద్భుతం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో లభించిన ఒక వరము. శివశక్తులు జోగినీలు చాలా చాలా అద్భుతంగా బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. అమ్మ నమస్తే. అమ్మ ఈసారి మరి వర్షాలు లేవంటున్నారు, మరి భక్తులకు ఏం చెప్తావమ్మ? మరి భక్తులందరూ వర్షం లేక రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి భయమేమి లేదు నా బిడ్డలారా, ఎల్లకాలము నేనుంట బిడ్డ. నచ్చినోని ఇంట్లో కుడి పాదము, నచ్చనోని ఇంట్లో ఎడమ పాదం బిడ్డ. నమ్మినోనికి నిమ్మై ఉన్న తలసినోనికి తల మీద కొడుకునైన బిడ్డ. భయమేమి లేదు, నాదే బరుగు నాదే బాధ్యత. చూస్తున్నాం కదా, శివశక్తి కూడా చెప్తున్నారు ఈసారి పంటలు పండుతాయి, వర్షాలు కూడా పడతాయి అని చెప్తున్నారు. మరి బోనాలు అనేది చాలా ప్రత్యేకము. చూడండి శివశక్తులు ఎంత బాగా వస్తున్నారంటే మంచిగా అలంకరణ వేసుకొని బోనం కూడా ఒక మంచిగా అలంకరణ చేసి అమ్మవారికి సమర్పించడం అనేది మనం చూస్తున్నాము. అనేది అన్నం పాలు బెల్లంతో కలిపి కుండలో వండి ఆ కుండని మంచిగా పసుపు కుంకుమతో అలంకరణ చేసి అలాగే ఆ కుండపై ఒక జ్యోతి వెలిగించి వేపాకు పెట్టి పోతరాజుని ఇలా పోతరాజులతోటి బ్యాండ్ మేళాలతో మంచిగా ఒక ఊరేగింపుతో ఇలా వచ్చి అమ్మవారికి బోనం అనేది సమర్పించడం మనము తరతరాలుగా చూస్తున్నాము. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఒక పండుగ జరుపుకుంటున్నామంటే ఆ పండుగ వెనుక ఉన్న చరిత్ర కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి పండుగ వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుంటేనే ప్రతి ఒక్కటి వీటి మీద అవగాహన ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళని అడుగుదాము. సిస్టర్స్ ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు? బాగుంది. 1 hour. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? చాలా. వాటర్ అట్లా ఏమైనా ఇస్తున్నారా? లైన్ నడుస్తారు, ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేటప్పుడు ఎండ ఉంది కానీ అమ్మవారి దయ. ఇంకా ఫస్ట్ టైం వస్తున్నారా? ఇంతమంది కూడా రెగ్యులర్గా వస్తాం మేము. సికింద్రాబాద్లో ఉన్న ఈ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి మాత గొప్ప ఏంటంటే యాక్చువల్గా దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఈ గుడి ఆలయం ఎలా స్థాపించబడిందంటే చరిత్ర చూసుకున్నట్లయితే ప్లేగు, మసూచి, కలరా అనే వ్యాధి 1813లో ఆ మధ్య టైంలో మొత్తం వ్యాపించడం అనేది జరిగింది. అసలు ఒకప్పుడు వైద్య సేవలు, హాస్పిటల్స్, డాక్టర్స్ ఎవరు అందుబాటులో లేని టైంలో ఈ వ్యాధులు అనేది ఒకేసారి ప్రజల్లో అంటువ్యాధులాగా వ్యాపించడంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇది అంటువ్యాధి ప్లేగు అనేది. అసలు దీనికి ఎలా పరిష్కారం దొరికిందంటే సూరిటి అప్పయ్య మధ్యప్రదేశ్లో సైన్యంలో ఉన్నప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని అమ్మవారిని మొక్కుకున్నాడంట. అమ్మ ఇలా ప్లేగు నుంచి మసూచి నుంచి భక్తులందరికీ కాపాడితే నేను నిన్ను సికింద్రాబాద్లో నీ రూపం అనేది స్థాపించడం అనేది చేస్తానంటే అక్కడ అమ్మవారు దయ చూపించిన కొన్ని రోజులకే ఈ ప్లేగు, మసూచి ఇలాంటి అంటువ్యాధులు అనేది తగ్గడం అనేది జరిగింది. దాంతో ఇక్కడ సూరిటి అప్పయ్య సికింద్రాబాద్లో అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠింపడం చేయడం వల్ల ఇక్కడ చాలా మంది భక్తులు బోనం సమర్పించడానికి అప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇక్కడ బోనం. గుడ్. ఎవ్రీ ఇయర్ మేము తీసుకొస్తాము సేమ్, బట్ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అరేంజ్మెంట్స్ బాగుండు. ఇలా నెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. కనీసం బోనం ఎత్తుకుంది కూడా లేదు. బోనం వాళ్ళకి సపరేట్ క్యూ, దర్శనం వాళ్ళకి సపరేట్ క్యూ పెడితే బాగుంటుంది. బికాజ్ మేము నైట్ అంతా పడుకోకుండా ఉపవాసం ఉండి ఇంత తీసుకొచ్చి ఇంత లైన్లో స్ట్రెస్ తీసుకొని నిలబడాలంటే కష్టంగా ఉంది. అదొకటి. లాస్ట్ ఇయర్ చాలా తొందరగా వెళ్ళిపోయాము. క్యూ వాళ్ళని బోనం వాళ్ళని సపరేట్ పంపించారు. ఇయర్ అలా లేదు. అందరికి ఒకటే లైన్. అండ్ ఎవరు స్పేస్ కూడా ఇవ్వట్లేదు. కనీసం బోనం ఉంది కదా అని స్పేస్ కూడా ఇవ్వట్లేదు. కొంతమంది భక్తుల మాటలు కూడా మనం వింటున్నాము. లైన్లో అనేది శివశక్తులకు, జోగినులకు సపరేట్గా లైన్ ఉండాలి. అలాగే బోనం ఎత్తుకున్న భక్తులకు కూడా సపరేట్ లైన్ ఉంటే ఈజీగా
ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, దీని మీద ప్రభుత్వం కొంచెం దీని మీద శ్రద్ధ తీసుకుంటే